కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలమైంది. ఈ సంవత్సరంన్నర కాలంలో ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి వైసీపీ అంత గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు. అఫ్కోర్స్ చెదురుమదురుగా అక్కడక్కడ కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి అనుకోండి, అంటే వీళ్ళు చేసిన నిరసన కార్యక్రమాలు. అందులో పత్తి రైతులని, మిర్చి రైతులకు సంబంధించి, మామిడికాయ రైతులకు సంబంధించి, మామిడికాయ రైతులకు సంబంధించింది అయితే మరీ దారుణంలేండి. ఎందుకంటే ఈ మామిడికాయలకి గిట్టుబాటు తరలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ కార్యక్రమం అసలు ఆ సీజన్ అయిపోయిన తర్వాత చేశారు ఒకటి. దాని తర్వాత మామిడికాయ రైతులను పరామర్శించినప్పుడు వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలన్నప్పుడు ఆ మామిడికాయలని తొక్కేస్తే ఉపయోగం ఏంటండి? అక్కడ చేసిన కార్యక్రమాలు అవి. సరే, అవన్నీ బూమరాంగ్ అయిపోయినాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రధానంగా వీళ్ళు మిగతా విషయాల్లో ఎక్కడ ఏం మాట్లాడడానికి ఆస్కారం లేకుండా పోయింది. కానీ ఈ మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా డిఫెన్స్లో పడిపోయిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆ పీపీపీ విధానం అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి, దానికి గల కారణం ఏంటి? కూటమి ప్రభుత్వం చెబుతున్నది మన దగ్గర ఆర్థికంగా అంత పరిస్థితి లేదు కాబట్టి దాని సాయంతో పబ్లిక్ ఈ యొక్క ప్రోద్బలంతో కావచ్చు, వాళ్ళ సపోర్ట్తో కావచ్చు, ఈ రకంగా మనం చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు కేటాయించవలసి వస్తుందని చెప్పేసి వీళ్ళ యొక్క వర్షన్. సో ఇప్పుడు మనకున్న ఈ ఖజానా లోటుతో ఈ ప్రకంగా చేయలేకపోతున్నాం కాబట్టి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చాము, తప్పేం కాదు అనేది వాళ్ళ యొక్క వర్షం. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ప్రజలకి, పేదవాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క ఉచిత వైద్యం అనేది దూరం చేస్తారా అని చెప్పేసి అంటారు. ఉచిత వైద్యం, ఈ ఉచిత వైద్యాన్ని దూరం ఎందుకు చేస్తున్నామని, మేము అక్కడ ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది అంటారు. వీళ్ళు చెప్తున్నది ఏంటి? అది కాదు అవైలబిలిటీ అని, మీరు ఓపీ వరకు ఫ్రీ అంటున్నారు కానీ ఇన్పేషెంట్గా డబ్బులు వసూలు చేస్తారని చెప్పేసి వైసీపీ చెబుతుంది. మరి వైసీపీ చెబుతున్న దానికి కూటమి ప్రభుత్వం తరపున ఏ ఒక్కళ్ళైనా సరే దాన్ని గట్టిగా కౌంటర్ చేశారా? పోనీ విడమర్చి ఇది కాదు, ఇది మీరు విష ప్రచారం చేస్తారని చెప్పగలిగారా? చెప్పలా. అందుకనే కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన దాంట్లో అని. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి? ఈ ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ ఎవరు? సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే. సరే, ఏ పార్టీ అయినా కూటమి కాబట్టి ఆయన దీనిపైన గట్టిగా సమాధానం చెప్పాలి.